అందరికీ నమస్కారం. ఎక్స్‌ట్రీమ్ ఆధ్యాత్మిక ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క నెల మనం తెలుసుకునేది సింహరాశి ఎలా ఉందనేది తెలుసుకుందాము. ఈ నెల ఈ సింహరాశి వాళ్ళకి అంతా సంతోషం అనే చెప్పుకోవచ్చు. స్త్రీ సౌఖ్యం, వస్త్రదానం, వస్త్ర సౌఖ్యం, గృహలాభం, అలాగే కొన్ని పనుల్లో ఏదైతే ఇప్పటిదాకా మీరు వెయిట్ చేసున్నారో అవన్నీ కూడా ఈ యొక్క నెలలో అవుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో ఏమిటంటే సింహరాశిలో ఎవరైతే ఇప్పటిదాకా మీరు ఏది ఆస్తి పత్రాలు ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ ఈ యొక్క నెలలో అయ్యే అవకాశాలైతే ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మీరు ఆలోచించే పనులు ఈ యొక్క నెలలో అయ్యే అవకాశాలైతే ఉంటాయి. ఏ ఒక్క ఇబ్బంది లేకుండా ఈ యొక్క సంతానం కలిగే అవకాశం అయితే ఉంటుంది. పిల్లల చదువులు, ఉద్యోగంలో ప్రమోషన్లు, కొత్త ఉద్యోగాలు, రాజ్య రాజ్య వ్యవహారంలో గానీ లేదా రాజకీయాల్లో కానీ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ నెలలో అయ్యే అవకాశాలైతే ఉంటాయి. పిల్లలకి ఎటువంటి మెచ్యూరిటీ మైండ్ ఇవ్వాలనేది కూడా మీరు ఈ యొక్క నెల నుంచి అయితే మొదలు పెడతారు. అబోవ్ 18 ఏజ్ ఉన్న వాళ్ళకందరికీ కూడా. దాని తర్వాత మీరు ఇంట్లో ఏదైతే పనులు పూర్తి అవ్వలేదో అవన్నీ ఈ యొక్క నెలలో అయితే పూర్తి చేసుకుంటారు. ఇల్లు కట్టడం గానీ, లేదా ఇల్లు ప్రారంభించడం గానీ, లేదా ఒకరితో మాట్లాడడం గానీ, ఒకరితో ఆనందంగా ఉండడం గానీ, ఇవన్నీ కూడా ఎంత పెద్ద శత్రువైనా సరే ఈ యొక్క నెల నుంచి మీరు మాట్లాడడం మొదలు పెడతారన్నమాట. అలా మొదలుపెట్టి ఉండే కొద్దీ దినదినాభివృద్ధి జరిగి మీ దగ్గరికి 100 మందిని తెచ్చుకునే అవకాశాలైతే గనక ఈ యొక్క నెలలో మీకు కనిపిస్తున్నాయి. ఇంకేమైనా తెలుసుకోవాలంటే గనక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి ఫోన్ చేయండి. తెలుసుకోండి. నమస్కారం.